ఫ్రెండ్స్, మనం లైఫ్లో ఫెయిల్యూర్స్ని చూసి చాలాసార్లు గివప్ చేద్దాం అనుకుంటాం. బట్ ఒక మనిషి స్టోరీ చెప్తాను. లైఫ్లో లేట్గా స్టార్ట్ అయిన సక్సెస్ని ఓల్డ్ స్కేల్లో అచీవ్ చేశారు. 65 ఇయర్స్ ఏజ్కి పాకెట్లో ఓన్లీ $105 మాత్రమే ఉన్న కాల్నెల్ హార్లాండ్ శాండర్స్, కేఎఫ్సి ఫౌండర్ స్టోరీ ఇదే. హార్లాండ్ శాండర్స్ 1890లో యుఎస్ఏలో ఇండియానా అనే స్టేట్లో ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టారు. 6 ఇయర్స్ ఏజ్లో ఫాదర్ చనిపోయారు. అమ్మ పనికి వెళ్ళడం వల్ల కుకింగ్ రెస్పాన్సిబిలిటీ తన మీద పడింది. స్మాల్ బాయ్గానే కిచెన్లో కుకింగ్ నేర్చుకున్నారు. అప్పుడే ఒక ఇంట్రెస్ట్ పుట్టింది. నా లైఫ్లో కుకింగే నా ఫ్యూచర్ అవ్వాలి అని అనుకున్నారు. కానీ లైఫ్ ఈజీ కాలేదు. స్కూల్ డ్రాప్అవుట్ అయ్యి రైల్వే జాబ్లో ట్రై చేశారు. ఫెయిల్ అయ్యారు. ఇన్సూరెన్స్ ఏజెంట్ అయ్యి ఫెయిల్ అయ్యారు. పెట్రోల్ బంక్లో చేసేవారు. అది కూడా క్లోజ్ అయ్యింది. లైఫ్ మొత్తం ఫెయిల్యూర్స్తో ఫుల్ అయిపోయింది. 40 ఇయర్స్ వచ్చేసరికి ఒక స్మాల్ రోడ్ సైడ్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. స్మాల్గా ఫ్రైడ్ చికెన్, కార్న్ బ్రెడ్ సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన సీక్రెట్ రెసిపీతో కస్టమర్స్కి టేస్ట్ చాలా నచ్చింది. బిజినెస్ స్లోలీ గ్రో అయ్యింది. పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ కాల్నెల్ శాండర్స్ బికాస్ ఆఫ్ హిస్ స్పెషల్ రెసిపీ. కానీ ఒక బిగ్ హైవే ప్రాజెక్ట్ వల్ల తన రెస్టారెంట్ క్లోజ్ అయ్యింది. లైఫ్ మళ్ళీ జీరోకి వచ్చింది. 65 ఇయర్స్కి శాండర్స్ దగ్గర పెన్షన్ మనీ ఓన్లీ $105 మాత్రమే ఉంది. లైఫ్లో ఎన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ అయ్యాక డిప్రెషన్లో ఉన్నప్పుడు సూసైడ్ థాట్స్ కూడా వచ్చాయి. కానీ ఆ నైట్ ఒక థాట్ వచ్చింది. నేను ఇప్పుడు కుకింగ్లో బెస్ట్ అని క్రియేట్ చేయాలి. వై డోంట్ ఐ షేర్ మై రెసిపీ విత్ ద వరల్డ్? ఆ స్మాల్ ఐడియా లైఫ్ని మార్చేసింది. శాండర్స్ తన రెసిపీని రెస్టారెంట్స్కి పిచ్ చేయడం మొదలెట్టారు. డోర్ టు డోర్ వెళ్ళి చెఫ్స్ని కన్విన్స్ చేయడం ట్రై చేశారు. బట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, 1009 టైమ్స్ రిజెక్ట్ అయ్యారు. జనాలు అన్నారు, ఓల్డ్ మ్యాన్ గో అండ్ టేక్ రెస్ట్, ఈ ఏజ్లో బిజినెస్ పాసిబుల్ కాదు అని. కానీ శాండర్స్ గివప్ చేయలేదు. ఫైనల్లీ 1010 టైం ఒక స్మాల్ రెస్టారెంట్ యాక్సెప్ట్ చేసింది. రెసిపీ సూపర్ హిట్ అయ్యింది. ఫ్రమ్ 1 రెస్టారెంట్ 2, 3, హండ్రెడ్స్, స్లోలీ వరల్డ్ వైడ్ బ్రాండ్ అయ్యింది. శాండర్స్ 65 ఇయర్స్కి లైఫ్ స్టార్ట్ చేసి 75 ఇయర్స్లో కేఎఫ్సి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫుడ్ చైన్గా మారింది. ఇప్పుడు 150+ కంట్రీస్లో మోర్ దాన్ 25,000 అవుట్లెట్స్ ఉన్నాయి. ఒక పూర్ బాయ్, జాబ్లెస్ మ్యాన్, డిప్రెస్డ్ ఓల్డ్ మ్యాన్ 65 ఇయర్స్లో వరల్డ్ ఫేమస్ ఎంటర్ప్రినర్ అయ్యారు. ఫ్రెండ్స్, కాల్నెల్ శాండర్స్ స్టోరీ చెప్పేది ఏంటంటే, ఏజ్ ఈజ్ నెవర్ ఏ బ్యారియర్. ఫెయిల్యూర్ ఆర్ నాట్ ఫైనల్. సక్సెస్ వస్తుంది, బట్ ఇఫ్ యూ నెవర్ గివ్ అప్. సో ఇప్పుడు మీ ఏజ్, మీ సిచ్యువేషన్, మీ స్ట్రగుల్స్ ఎవరితో కంపేర్ చేయకండి. రిమెంబర్, 65 ఇయర్స్కి శాండర్స్ స్టార్ట్ చేశారు. మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ స్టోరీ, దిస్ ఈజ్ ఏ రిమైండర్. డోంట్ స్టాప్, డోంట్ క్విట్. మీ సక్సెస్ కూడా 1 స్టెప్ దూరంలో ఉండొచ్చు. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇన్స్పిరేషనల్ స్టోరీతో కలుద్దాం.